Good morning to all. Today we have discussed about exercise 1.1 12th problem. Verify that minus of minus x. Verify that minus of minus x equal to x. So last previous class plus into plus that equal to plus, minus into minus that equal to plus, minus into plus that equal to minus into minus plus, plus into minus four fundamentals, plus into minus, plus into plus, minus into minus plus, minus into plus minus, plus into minus. So that's why the same minus of minus x equal to x ప్లేస్లో రేషనల్ నెంబర్ సబ్మిట్ చేయడం. x ఈక్వల్ టు 2/15, x ఈక్వల్ టు 2/15, LHS ఈక్వల్ టు x ఈక్వల్ 2/15, LHS ఈక్వల్ టు minus of minus x ఈక్వల్ టు వేర్ x ఈక్వల్ టు 2/15, x ప్లేస్లో 2/15 సబ్మిట్ చేయడం. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2/15, minus of minus 2/15. So minus into minus plus, so plus 2/15 equal to x. So LHS equal to RHS. అంటే LHSలో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లేస్లో మైనస్ 2/15 సబ్మిట్ చేసిన, ఎక్స్ ప్లేస్లో 2/15 సబ్మిట్ చేసిన రెండు ఒకటే వచ్చింది. ఇక్కడ 2/15 ఎక్స్ ఇచ్చాడు, మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఉంది, ఆ ప్లేస్లో 2/15 సబ్మిట్ చేసిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 2/15 ఈక్వల్ టు 2/15. దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఎక్స్ ఈక్వల్ టు 2/15. ఎక్స్ అనేది 2/15కి ఈక్వల్ అవుతుంది. అండ్ ద సేమ్ సెకండ్ ప్రాబ్లం ఆల్సో. సెకండ్ ప్రాబ్లం x equal to minus 13/17, x equal to minus 13/17. So here is also minus of minus x equal to minus into minus plus x. So LHS of minus x equal to x ప్లేస్లో మైనస్ అడ్మిట్ చేయడం. ఇక్కడ minus of minus 13/17, ఇక్కడ 1 పర్లేదు, ఇక్కడ కూడా 1 పర్లేదు, అక్కడ 1 రాయండి. మైనస్ ఆఫ్ మైనస్ 13/17, అక్కడ 7 పడింది, అక్కడ 17 అమ్మ, 1 యాడ్ చేసుకోండి. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఆఫ్ 13/17. ఇక్కడ 7కి 1 లేదు కాబట్టి 1 రాసుకోండి. 17 minus of 13/17, that equal to, given the problem also, minus 13/17, x equal to 13/17. LHS equal to RHS. x ప్లేస్లో మైనస్ 13/17 సబ్మిట్ చేసాము కాబట్టి మనకి సేమ్ ఆన్సర్ మైనస్ 13/17 వచ్చింది. దట్స్ వై దిస్ ఈజ్ LHS, దిస్ ఈజ్ RHS. ఎక్స్ అనేది LHS అయితే మైనస్ 13/17 అనేది RHS అవుతుంది. కాబట్టి LHS ఈక్వల్ టు RHS. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. write the set of rational numbers which do not have any additive identity. The set of numbers which do not have any additive identity అన్నాడు. ఏవైనా నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అడిటివ్ ఐడెంటిటీ అవుతుందా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ ఆల్రెడీ ఇచ్చాను. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ అడిటివ్ ఐడెంటిటీ బికాజ్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. అడిటివ్ ఐడెంటిటీ అనేది అవుతుందా లేదంటే అక్కడ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ డు నాట్ హ్యావ్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అవుతుంది కదా అనేది మనకి. అడిటివ్ ఐడెంటిటీ మీన్స్ 0. సో బికాస్ దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1
అంటే న్యాచురల్ నెంబర్స్కి మనం స్టార్టింగ్ వచ్చేసి మనకి 1 అవుతుంది, కానీ మనకు స్టార్టింగ్ వచ్చేసి 1 అవుతుంది కాబట్టి మనకు ఐడెంటిటీ అనేది కాదు. సో దేర్ ఫార్ n ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ సెకండ్ వన్, the rational numbers that does not have any reciprocal. The rational numbers does not have any reciprocal. Rational numbers does not have any reciprocal అంట. rational numbers reciprocal యాడ్ చేయలేమంట. చూడండి, జీరో ఈజ్ ద ఓన్లీ వన్ రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. జీరో అనేది ఒక రేషనల్ నెంబర్ అయితే దానికి రెసిప్రోకల్ అనేది అవుతుందా? 0/0 దట్ ఈక్వల్ టు 0. ఏమైనా రెసిప్రోకల్ ఏమైనా డిఫరెంట్ ఉందా? ఏమీ లేదు. కాబట్టి ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. ఆన్సర్, 0 ఈజ్ ద ఓన్లీ వన్ రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. 0 అనేది ఒకే ఒక రేషనల్ నెంబర్ కాబట్టి దానికి రెసిప్రోకల్ అనేది లేదు. నెక్స్ట్ third one, the reciprocal of a negative rational number. The reciprocal of a negative rational number. రేషనల్ నెంబర్స్లో రెసిప్రోకల్ యాడ్ చేస్తే ఏ రేషనల్ నెంబర్ వస్తుంది? ద రెసిప్రోకల్ ఆఫ్ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఆల్వేస్ నెగిటివ్. ఏవైనా ఒక రేషనల్ నెంబర్స్ని రెసిప్రోకల్ యాడ్ చేస్తే అది ప్రతి ఎనీ టైమ్ ఆల్వేస్ రెసిప్రోకల్. ఎగ్జాంపుల్ -2/5. ఎగ్జాంపుల్ -2/5 రెసిప్రోకల్ -5/2. -2/5కి రెసిప్రోకల్ -5/2. ఇక్కడ రెసిప్రోకల్ ఇస్తే ఇక్కడ 2/5 మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ సింబల్ మాత్రం చేంజ్ అవ్వదు. సింబల్ చేంజ్ ఎప్పుడు అవ్వాలంటే మైనస్ వస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. అయినా కానీ రెసిప్రోకల్లో మైనస్ అనేది ఉండదు. మనకి 2 + -3/4 ఇక్కడ 2/1 ఇలా వేస్తే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. కాబట్టి ఇది కూడా నెగిటివ్ రేషనల్ నెంబర్ అవుతుంది. ద రెసిప్రోకల్ ఆఫ్ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఆల్వేస్ నెగిటివ్ ఓన్లీ. ప్రతిసారి మనకి రెసిప్రోకల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెగిటివ్ మాత్రమే వస్తుంది, పాజిటివ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. సో ఇచ్చిన రేషనల్ నెంబర్స్కి నెంబర్ లైన్ యాడ్ చేయాలి. representation of a rational number on the number line. Right side is positive rational numbers, left side is negative rational numbers. Right side is positive, negative. Right side is positive and left side is negative. This is P means positive. This is negative. N means negative. P means positive, N means negative. 0 అనేది neither positive nor negative. 0 అనేది ప్లస్ కాదు మైనస్ కాదు, ఓన్లీ దట్ ఈస్ 0 whole number. So now number line. Representation of 5/8 on the number line. Representation of 5/8 on the number line. ఇచ్చిన రేషనల్ నెంబర్కి 5/8 తోటి నెంబర్ లైన్ యాడ్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ 5/8 on the number line. 5/8 on the number line. So this is 5/8 is a positive rational number. P means positive rational number. So there is no number line, there is no change the denominators. There is no change the denominators
and denominators is also 8. So both are equal. There is no change in the denominators. That's why 0 1 by 8, 0 1 by 8, 2 by 8, 3 by 8, 4 by 8, 5 by 8, 6 by 8, 7 by 8, 8 by 8. 8 by 8 means cancellation is 1. అంటే 8 by 8 cancellation is 1. 1 is a whole number or natural number. మనకి 0కి 1కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 రేషనల్ నెంబర్. ఇక 8 by 8 కౌంట్ చేయము మనం, దీన్ని కౌంట్ చేయము, దాన్ని కౌంట్ చేయము, 0ను కౌంట్ చేయము. ఈ రెండింటిని కౌంట్ చేయకుండా 1 2 3 4 5 6 7 మనకి 0,1కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 7 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి? 7 రేషనల్ నెంబర్స్. మనకు కావాల్సింది వచ్చేసి ఓన్లీ 5 by 8. సో 0 1 by 8, 2 by 8, 3 by 8, 4 by 8, 5 by 8. మనకు కావాల్సింది ఏ రేషనల్ నెంబర్ కావాలి? 5 by 8 కావాలి. సరే, ఇక ఇవి రాయొచ్చు, రాయకపోవచ్చు. ఓన్లీ 5 by 8 వరకైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7th ఎగ్జాంపుల్. రిప్రజెంట్ 29 by 6 ఆన్ ద నెంబర్ లైన్. ఇది మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. రిప్రజెంట్ 29 by 6 ఆన్ ద నెంబర్ లైన్. మనము డైరెక్ట్ ఇలానా 1 by 6, 2 by 6, 3 by 6, 7 by 6, 4 by 6, 5 by 6 అలా రాసే బదులు ఫస్ట్ 29 by 6ని మిక్స్డ్ ఫ్రాక్షన్ చేంజ్ చేయండి. 29 by 6ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎట్లా వస్తుంది? డినామినేటర్ సేమ్ 24, 6 4 जा 24. సో 6 4 जा 24, 24 ప్లస్ 5 29. సో 4 అనేది హోల్ నెంబర్ 5 by 6. 4 is a whole number. 5 by 6 is a ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్ సమ్ ఆఫ్ హోల్ నెంబర్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ కాబట్టి 4 6 जा 24 ప్లస్ 5 29 by 6. ఇలా అయినా ఫస్ట్ ఇది హోల్ నెంబర్కి యాడ్ చేసుకొని 5 by 6 ఎలా అంటే ఇప్పుడు నెంబర్ లైన్ డ్రా చేస్తున్నాము. 0 1 2 3 4. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అయినా కానీ మనకి 5 కాబట్టి 1 by 6, 2 by 6, 3 by 6 అలా అయినా ఎండ్ లేకుంటే డైరెక్ట్ ఒకేసారి మనము ఎగ్జాంపుల్ 6 చేసినట్టే 1 by 6, 2 by 6, 3 by 6, 4 by 6, 5 by 6, 7 by 6, 8 by 6 లైక్ ద అట 29 by 6 వరకు రాయండి. ఓకే, మిక్సర్ భిన్నం లేక చేంజ్ చేసి నెంబర్లను రాయండి, లేకుంటే 1 by 6, 2 by 6, 3 by 6 అలా రాయండి. నెక్స్ట్ 8th one. Write any 5 rational numbers between -3 and 0. 0కి -3కి 0కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయో రాయండి. -3కి 0కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటున్నాయో రాయాలి. ఇక్కడ వచ్చేసి -3 ఈక్వల్ టు -30 by 10. -3 ఈక్వల్ టు -30 by 10 అండ్ 0 ఈక్వల్ టు 0 by 10. ఇక్కడ -3ని డివిజన్ చేస్తున్నాం. దేంతో? 10 తోటి డివిజన్ చేస్తున్నాం. సో 10 తోటి డివిజన్ చేస్తున్నాం కాబట్టి మనకి 10 1 जा 10 20 లైక్ దట్ అట. అంటే మనకి ఇక్కడ నెంబర్ లైన్ ఉంది కదా, ఇక్కడ
ఇక్కడ జీరో ఓన్లీ నెగిటివ్ రేషనల్ నెంబర్స్, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ -1/10, -2/10, 3/10, 4/10, 5/10, 10/10 మైనస్లు మొత్తం మైనస్లు ఉన్నాయి. అలా అన్సార్ -27/10, -28/10, -29/10. నెక్స్ట్ లైస్ బిట్వీన్ -3 అండ్ 0. -3 అండ్ 0కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయో అలా రాయచ్చు. లేకుంటే ఇలా చూడండి, 0, 0, -1, -2, -3. అంతేగా ఉండేది ఇక్కడ 0 అవుతుంది. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. -1, -2, -3 ఈ రెండు రేషనల్ నెంబర్స్ మాత్రమే ఉంటున్నాయి. ఎన్ని ఉంటున్నాయి? ఆ రెండు రేషనల్స్ మాత్రమే ఉంటాయి. ఇవి ఎందుకు వేసామంటే ఎగ్జాంపుల్ 8 ఉంది, దాన్ని మోడల్ కంటే 10 తోటి డివిజన్ చేసి వేస్తే మళ్ళీ దాన్ని డివిజన్ చేస్తే సేమ్ ఇవే వస్తాయి. -1/10 డివిజన్ చేయాలి, -2/10 డివిజన్, -1/10, నెక్స్ట్ -2/10 అలా డివిజన్ చేస్తుంటే డెసిమల్లో నుంచి మైనస్ వాల్యూ వస్తాయి, డెసిమల్ ప్లేస్లో నుంచి మైనస్ వస్తాయి. కాబట్టి మనము అందుకోసము ఈ రేషనల్ నెంబర్ ప్రకారం వేసాం. మామూలుగా హోల్ నెంబర్స్ అయితే 0, -1, -2, -3 మనకు కావాల్సింది ఈ రెండు రేషనల్ నెంబర్స్ మాత్రమే కావాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 6, 7 బేస్ చేసుకొని ఎక్సైజ్ 1.1 కంప్లీట్ చేస్తాం. ఎక్సైజ్ 6 బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 6 కానీ ఎగ్జాంపుల్ 7 ఆ రెండు బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ 1.2 కంప్లీట్ చేస్తాం. రిప్రజెంట్ ద నెంబర్ లైన్ ఆన్ ద దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. రిప్రజెంట్ దీస్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. ఇచ్చిన వాటిని నెంబర్ లైన్కి రేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ యాడ్ చేస్తున్నాం. 9/7 at the same given draw a one number line, whole number 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, next 8/7, 9/7, 1/7, 2/7, 3/7, 4/7, 5/7, 6/7, 7/7, 8/7, 9/7, 10/7. 7/7 మీన్స్ 7 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 1 అవుతుంది. అక్కడ ఒక హోల్ నెంబర్. 0కి 1కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. 0కి 1కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 6 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది 9/7 అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. 9/7 అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. ఓకేనా? కాబట్టి మనకు కావాల్సింది వచ్చేసి 9/7. ఇది ఇక్కడ ఉంది 9/7. దట్ ఈస్ 9/7. ఓకే, నెక్స్ట్ -7/5. -7/5 ఆల్సో మనం ఇప్పటివరకు పాజిటివ్ రేషనల్ నెంబర్స్, బట్ సెకండ్ వన్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్. నెగిటివ్ రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ రాయాలి, పాజిటివ్ రేషనల్ నెంబర్స్ వచ్చినప్పుడు రైట్ సైడ్ రాస్తాం. మనకి ఇప్పుడు వచ్చింది నెగిటివ్ రేషనల్ నెంబర్స్ కాబట్టి డ్రా ఏ వన్ నెంబర్ లైన్. నెగిటివ్ మీన్స్ లెఫ్ట్ సైడ్ 0, -1/5, -2/5, -3/5, -4/5, -6/5, -7/5. 0, 1, -1/5, -2/5, -3/5, -4/5, -6/5, -7/5. So 4, 5, 6, 7. That is నెగిటివ్ రేషనల్ నెంబర్స్. దట్ ఈస్ నెగిటివ్ రేషనల్ నెంబర్స్. మనకు కావాల్సింది -7/5 నెగిటివ్ రేషనల్ నెంబర్. కాబట్టి 0, -1/5, 2/5, -3/5, -4/5, -5/5, -6/5. సో లాస్ట్ -7/5. మనకు కావాల్సింది -7/5 రేషనల్ నెంబర్ అనేది
కావాలి. నెక్స్ట్ రిప్రజెంట్ -2/13, 5/13, -9/13, -9/13 ఆన్ ద నెంబర్ లైన్. ఇక్కడ మనకి పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. అయితే పాజిటివ్ రేషనల్ నెంబర్ పాజిటివ్ సైడ్, నెగిటివ్ రేషనల్ నెంబర్ నెగిటివ్. మనకి పాజిటివ్ ఈజ్ 5/13. 5/13 ఈజ్ పాజిటివ్ రేషనల్ నెంబర్. 9/13 and 2/13 is negative rational number. So draw the positive rational numbers and negative rational numbers. First positive rational numbers is right side, negative rational numbers is left side. So positive rational numbers 5/13. So 0, draw a one number line. 0, 1/13, 2/13, 3/13, 4/13 and 5/13. Negative rational number -1/13, -2/13 మనకు కావాల్సింది 2/13, 3/13, 4/13, 5/13, 7, 6/13, 7/13, 8/13, 9/13. 9/13 మనకు కావాలి. సో 9/13 మనకు కావాలి కాబట్టి దట్ ఈస్ 9/13. ఇక్కడ మనకి 2/13 ఒకటి, 5/13 ఒకటి, 9/13. 2/13, 5/13, 9/13. ఓకే, దట్ ఈస్ నెంబర్ లైన్. నెక్స్ట్ write 5 rational numbers which are smaller than 5/6. 5/6 కంటే తక్కువగా ఉన్న రేషనల్ నెంబర్స్ని రాయమన్నాను. write 5 rational numbers which are smaller than 5/6. 5/6 కంటే తక్కువ రేషనల్ నెంబర్స్ ఏముంటాయి మనకి? 0, 1/6, 2/6, 3/6, 4/6. నెక్స్ట్ 6/6 రాసామనుకో, అప్పుడు 1 అవుతుంది. వాడు 1 కంటే తక్కువ అడగలేదు, 5/6 కంటే తక్కువ రేషనల్ నెంబర్స్ అడిగాడు. కాబట్టి 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6. That is 5 rational numbers in smaller than 5/6. Next find 12 rational numbers between -1 and 2. Find 12 rational numbers -1 and 2. -1 కి 2 కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయో 12 ఉన్నాయంట. ఆ 12 రేషనల్ నెంబర్స్ రాస్తున్నాం. వీ నో దట్ -1 లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఏమవుతుంది? అది లెస్. ఓకేనా? లెస్. 2 కంటే తక్కువ. ఇవి మిగిలిన మొత్తం వచ్చేసి -1 నుంచి 2కి మిడిల్, ఇవి మొత్తం వచ్చేసి 2 కంటే తక్కువగా ఉన్న రేషనల్ నెంబర్స్. -1 అంటే -1 కంటే పెద్దవి, 2 కంటే చిన్నవి. -1 కంటే పెద్ద రేషనల్ నెంబర్స్ బిగ్గెస్ట్, 2 ఈజ్ స్మాలర్ రేషనల్ నెంబర్స్. మల్టిప్లై అండ్ డివైడ్ బోత్ సైడ్. ఇచ్చిన నెంబర్స్ని మల్టిప్లై చేయాలి, డివిజన్ బోత్ 10 అంటే 10 తోటి బోత్ డివైడ్ అండ్ మల్టిప్లై 10. 10 తోటి రెండు సైడ్లు మల్టిప్లై చేయాలి, డివిజన్ చేయాలి. కాబట్టి -1 అంటే -10/10 అయితే 10 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? -1 అవుతుంది. 0 +1/10, 2/10, 3/10, 4/10, 5/10, 6/10, 7/10, 8/10, 9/10, 10/10. 10/10 మీన్స్ 1. 10/10 అంటే ఏమవుతుంది? 1 వస్తుంది. అండ్ సో ఆన్. లాస్ట్ 20/10 మనము 11/10, 12/10, 13/10, 14/10, 15/10, 16/10 అలా రాస్తే 20 వరకు వస్తుంది. అందుకే ఇక్కడ అండ్ సో ఆన్ పెట్టి 20/10 20/10, 10 1 జా 10 2 జా. సో -1 వస్తే -10/10, 10 క్యాన్సిల్ అయితే -10 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది, -1 అవుతుంది. ఇక్కడ 20/10, 10 1 జా 10 2 జా 20. మనకి
-1కి 2కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 12 ఉంటాయంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మొత్తం ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయంటే 12 రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. ఫైండ్ 12 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -1 అండ్ 2. 2కి -1కి మధ్య 12 రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ 5th 6th మీరు చేయండి. ఫైండ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. 2/3కి ఫైండ్ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2/3 అండ్ 3/4. 2/3కి 3/4కి మధ్య ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ ద 10 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ -3/4 అండ్ 5/6. -3/4కి 5/6కి 3/4కి 5/6కి ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉన్నాయో రాయండి. పాజిటివ్ రేషనల్ నెంబర్స్, నెగిటివ్ రేషనల్ నెంబర్స్. పాజిటివ్ రేషనల్ నెంబర్స్, నెగిటివ్ రేషనల్ నెంబర్స్ ఆ రెండు మీరు చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఫ్రమ్ ఇంటూ రేషనల్ నెంబర్స్. ఆ డెసిమల్ని రేషనల్ నెంబర్స్కి కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్టింగ్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ రేషనల్ నెంబర్. టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అవి టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ అనేది ఏవి టర్మినేటింగ్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ అవుతుంది ఇప్పుడు మనము చెక్ చేస్తున్నాము. సో అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్. ఈ స్టెప్స్ మనకేం అవసరం లేదు, డైరెక్ట్గా ఎగ్జాంపుల్ 9కి వెళ్ళిపోదాము. సో ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద p/q ఫామ్. ఇచ్చిన డెసిమల్స్ని p/q ఫామ్లోకి మార్చాలి. ఇచ్చిన గివెన్ ద డెసిమల్స్ అండ్ ఫైండ్ ద p/q ఫామ్. సో ఫస్ట్ మనము ప్రీవియస్ క్లాస్ అంటే 7th క్లాస్లో చేసాము, 6thలో 7th క్లాస్లో డెసిమల్స్లో చేసాము. సెకండ్ చాప్టర్లో అక్కడ మనకి డెసిమల్స్ ఇస్తే ఫ్రాక్షన్ చేంజ్ చేసాము, ఫ్రాక్షన్స్ ఇస్తే డెసిమల్ చేంజ్ చేసాము. ఇక్కడ కూడా 9th చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ 3 ఉన్నాయి, 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ 0.35. సో ఫస్ట్ వీ హ్యావ్ అబ్జర్వ్ ఇన్ హౌ మెనీ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ ప్లేస్. మనకి ఎన్ని డిజిట్స్ తర్వాత డెసిమల్ ప్లేస్ ఉందో అబ్జర్వ్ చేయాలి. సో మనకి 0.35 జీరో డెసిమల్ని ఎప్పుడైనా కానీ ఈచ్ 1 డిజిట్ రేడ్. డెసిమల్స్ని ఎప్పుడైనా మనము ఈచ్ 1 డిజిట్. సో 0.35 ఉంది మనకు. 0.35 ఈక్వల్ టు మనము డెసిమల్ నుంచి p/q ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ అక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అన్ని నెంబర్స్ కలిపి ఒకేసారి రాస్తాం. ఇక్కడ 0.35 ఉంది. 0.35ని మనము 35 ఆఫ్టర్ డెసిమల్. హౌ మెనీ డిజిట్స్ డెసిమల్? ఓన్లీ 2 డిజిట్. 3 ఉంది, 5 ఉంది కాబట్టి 2 డిజిట్ ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేస్తాం. 2 డిజిట్ ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేస్తాం. ఇప్పుడు 2 zeros యాడ్ చేస్తే 35/100 వచ్చింది. 35/100 మనకి క్యాన్సిలేషన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాడు 35 డివైడ్ బై 5/100 డివైడెడ్ బై 5. ఇక్కడ 5 1 జా 5 7 జా 5 1 జా 5 20 జా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 7/20. 7/20 మీన్స్ p/q. p మీన్స్ 7, 20 మీన్స్ q. p means 7, 20 means q. That is p/q form. Next second one -8.0.005. -8.005 ఇక్కడ కూడా అంతే. నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తున్నాం, పాయింట్ తీసేస్తే మొత్తం వస్తుంది. అప్పుడు ఏమొస్తుందంటే -8005. -8005 బై ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందంటే 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 3 zeros యాడ్ చేస్తున్నాం. 3 zeros మీన్స్ 1000. సో టోటల్గా -8005/1000. -8005/1000. ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి 5 తోటి -8005 డివైడ్ బై 5
బై 1000 డివైడెడ్ బై 5. రెండింటిని 5 తోటి క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా 5 1 జా 5 3 ఉంటుంది, 0 5 6 జా 30 0 5 1 జా 5. సో మైనస్ అలానే ఉంది కాబట్టి -1601 -1601 బై 5 1 జా 5 20 జా 100 0 ఉంది. 5 1 జా 5 20 100 ఇంకొక 0 ఉంది కాబట్టి -1601 బై 200 ఆన్సర్. ఓకే, దట్ ఈస్ P/Q ఫార్మ్. నెక్స్ట్ థర్డ్ వన్, 2.104 ఇది కూడా అంతే. 2104 బై 3 digits after decimal 1000. సో 2104 డివైడ్ బై 4 బై 1000 డివైడ్ బై 4. దీన్ని క్యాన్సిల్ 4తో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ డిపాజిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అగైన్ 2తో చేసాము. 2తో చేస్తే లాస్ట్ 263 బై 125. ఇది 125 అనేది 5తో క్యాన్సిలేషన్ అవుతుంది, బట్ 263 అనేది క్యాన్సిలేషన్ అనేది కాదు కాబట్టి 263 డివైడెడ్ బై 125. 263 డివైడ్ బై 125. ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా అదే వేయండి. ఎగ్జాంపుల్ 10 వచ్చేసి కన్వర్టింగ్ నాన్ టెర్మినేటింగ్ రిక్యూమింగ్ డెసిమల్ ఇంటూ రేషనల్ నెంబర్. నాన్ టెర్మినేటింగ్ మీన్స్ రిమైండర్ అనేది 0 రాకుండా ఉంటుంది. నాన్ టెర్మినేటింగ్ అనేది 0 అనేది డెసిమల్ అది మనకు కోషియంట్కు రిమైండర్ 0 రాకుండా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ 10th చూడండి. 10th ఫస్ట్ వన్ చూడండి. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేస్ నెంబర్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ నెంబర్స్. ఫస్ట్ వన్ చెప్తాను, సెకండ్ థర్డ్ మీరు చేయాలి. ఓకే, 0.4 బార్ మీన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. 0.4444 అలా కంటిన్యూ 444 కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం దాన్ని కంటిన్యూ రాయకుండా 4 బార్ పెట్టాం. 0.4 బార్ అంటే కంటిన్యూ అవుతూ ఉంది అని దాని యొక్క మీనింగ్. కాబట్టి ఫస్ట్ వన్, సో 0.4 బార్. లెట్ x ఈక్వల్ టు 0.4 బార్. మనము ఆ ఇచ్చిన ప్రాబ్లమ్ను x ఈక్వల్ టు 0.4 మనం ఇక్కడ x ఈక్వల్ టు 0.44 బార్, ఎందుకంటే మనము డెసిమల్ తర్వాత 0.4 బార్ ఇచ్చి ఒక డిజిట్కే బార్ ఇచ్చాడు. మనము ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 3 digits వరకు తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత 3 digits వరకు తీసుకోవచ్చు. 0.444 దట్ ఈస్ ఈక్వేషన్ 1. మనము 7th క్లాస్లో ఐఐటీలో చేసి ఉంటాం. 7th క్లాస్లో ఐఐటి, మీకు లాస్ట్ ఇయర్ ఐఐటి 7th క్లాస్ లేదు కాబట్టి 6th క్లాస్లో వచ్చి ఉంటుంది. 6th క్లాస్ డీల్ చేసేటప్పుడు ఐఐటి వచ్చి ఉంటుంది. పీరియాడిసిటీ, నాన్ టెర్మినేటింగ్ అనేది ఐఐటీలో చెప్పింటా నేను. సో 0.444 ఈక్వేషన్ 1 అవుతుంది. సో హియర్ పీరియాడిసిటీ ఆఫ్ ద డెసిమల్ ఈజ్ 1. అంటే మనము బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్ను పీరియాడిసిటీ అంటాము. బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని డిజిట్ను పీరియాడిసిటీ అంటారు. మనకి ఇక్కడ బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 digit ఉంది. బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉంది? 1 digit ఉంది కాబట్టి మనకి పీరియాడిసిటీ ఈజ్ 1. బార్ కింద 1 digit ఉంది కాబట్టి పీరియాడిసిటీ ఈజ్ 1. సో బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని డిజిట్స్ను పీరియాడిసిటీ అంటాము. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అమ్మది. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. సో వీ మల్టిప్లై బోత్ బై 10 వీ గెట్. అంటే మనము సార్ ఇక్కడ 10 తోటి ఎందుకు మల్టిప్లై చేయాలంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో ఫస్ట్ ఒక డిజిట్ ఉంటే ఫస్ట్ 4 బార్ ఉంది మనకి కాబట్టి 0.4 బార్ ఉంది కాబట్టి బార్ కింద ఒక డిజిట్ ఉంటే 10 తోటి చేస్తాము. బార్ కింద
2 డిజిట్ ఉంటే 45 బార్ ఉంటే 100తో చేస్తాము. బార్ కింద 3 డిజిట్స్ ఉంటే 100 సరే 1000తో చేస్తాం. అంటే ఒక డిజిట్ ఉంటే 10, 100, 1000. మనకు బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది కాబట్టి 0. మనకు బార్ కింద ఒక డిజిట్ 0.4 బార్ ఉంది కాబట్టి సో వీ మల్టిప్లై బోత్ సైడ్ ఆఫ్ 10 అండ్ వీ గెట్. రెండు సైడ్లు మనము దేంతో మల్టిప్లై చేస్తున్నామంటే 10 తోటి మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 0.444 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. 0.44 అనేది ఫస్ట్ ఈక్వేషన్ అయితే ఎక్స్ను కదా, ఎక్స్ కూడా ఉంది కదా, ఎక్స్ ఈక్వల్ టు 0.444 అన్నాం. సో మనం దీన్ని కూడా చేస్తున్నాం. 10 ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 10x అవుతుంది. 10 ఇంటూ ఎక్స్ 10x ఈక్వల్ టు 4.44. అంటే ఇక్కడ కూడా 0.44ను 10తో మల్టిప్లై చేస్తే 4.44గా వచ్చేది. 0.44ను ఇంటూ 10తో చేస్తే 4.44 అవుతుంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. మనం ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది. సో మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఈ రెండింటిని ఏం చేస్తున్నాము? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ 2 1 నుంచి 2ని సబ్ట్రాక్షన్ చేస్తాం. అంటే ఇక్కడ 2 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు 10x ఈక్వల్ టు 4.444. 10x ఈక్వల్ టు 4.444. మనకు ఈక్వేషన్ 1 వచ్చి ఏముంది? x ఈక్వల్ టు 0.444 ఉంది. 0.444 ఉంది ఎక్స్ వాల్యూ. ఇది వచ్చేసి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఈ రెండింటిని ఏం చేస్తున్నాం అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అడిషన్ చేయట్లేదు, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 440 ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. ఇక్కడ 10xలో నుంచి 1x తీసేస్తే 9x. 10xలో నుంచి 1x తీసేస్తే 9x. సో వేర్ 9x ఈక్వల్ టు 4.00 అయింది. 4.00 అంటే ఇవి జీరోస్ మొత్తం పాయింట్ తర్వాత లెఫ్ట్ అయిపోతాయి కదా. పాయింట్ తర్వాత జీరోస్ ఉన్నవాటే లేకున్నా ఒకటే. కాబట్టి వేర్ x ఈక్వల్ టు 4/9. వేర్ x ఈక్వల్ టు 4/9 మనకి ఇచ్చింది 0.4కి. సో ఆన్సర్ ఏమొస్తుందంటే p/q ఫామ్కి 0.4కి p/q ఫామ్ వచ్చేసి 4/9. దట్ ఈస్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. 0.4 బార్ ఈక్వల్ టు 4/9. నెక్స్ట్ సెకండ్, థర్డ్ ఆ రెండు మీరు చేయండి. సెకండ్ 1, థర్డ్ 1 రెండు మీరు చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఇది అవసరం లేదమ్మా, అల్టిమేటివ్ మెథడ్ అవసరం లేదు. లాస్ట్ 11th 1 చూడండి. ఎగ్జాంపుల్ 11. ఎక్స్ప్రెస్డ్ మిక్స్డ్ రికరింగ్ డెసిమల్. మిక్స్డ్ అంటే హోల్ నెంబర్స్ డెసిమల్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మనకి ఇందాక చూసింది హోల్ నెంబర్స్ 0 ఉన్నప్పుడు మాత్రమే చేసాం. ఇక్కడ డెసిమల్ అండ్ హోల్ నెంబర్స్. 15.732 32కి బార్ అవుతుంది. 15.732 32కు బార్ అవుతుంది. 15. ఇక్కడ 15.732 32కి బార్ అవుతుంది. ఓకేనా. 15.732 అంటే 3232 అనేది రిపీట్ అవుతుంది. కాబట్టి లెట్ x ఈక్వల్ టు 15.732. 732 అనేది రిపీట్ అవుతుంది. సో వేరే x ఈక్వల్ టు 15.732 32 32 32 రిపీట్ అవుతుంది. 7 రిపీట్ అవ్వదు. 7 అలా ఒకసారి రాస్తాము. 32 32 32 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వేషన్ 1. Since 2 digits are repeating, therefore the periodicity of about decimal is 2.
2 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ ఏమవుతుందంటే 2 అవుతుంది. 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 3 2 రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇందాక మనము 1 టైం రిపీట్ అయితే 10 తోటి చేసాము. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది 2 టైమ్స్, అంటే 2 రిపీట్ అవుతుంది కాబట్టి సో మల్టిప్లై 1 బోత్ 10 100, మల్టిప్లై 1 ఈక్వేషన్ 1 బోత్ సైడ్ బై 100 వి గెట్. 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100 తోటి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 100 × x 100x ఈక్వల్ టు ఇక్కడ 15 100తో చేస్తే 1573.2323 అవుతుంది. 1573.2323 100 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ from subtraction from 1 from 2 we get subtraction 1 from 2 we get సెకండ్లో నుంచి 1ని తీసివేస్తున్నాం, సెకండ్లో నుంచి 1ని తీసివేస్తున్నాం కాబట్టి 100 × x 100x 1573.232323 రిపీట్ అవుతూ ఉంటుంది. 100 × x 100x ఈక్వల్ టు 1573.232323 రిపీట్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వేషన్ 2. x ఈక్వల్ టు 15.7323232 రిపీట్ అవుతుంది. ఓకే, సో ఆ రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం జీరోస్ అవుతున్నాయి, జీరోస్ ఇక్కడ ఉంది. 12 - 7 5 ఇక్కడ మొత్తం జీరోస్ అవుతుంది కాబట్టి జీరో యాడ్ చేయకుండా డైరెక్ట్ 3 - 3 0. 12 - 7 5 ఇక్కడ 12 ఉంటుంది. 12 - 5 7 ఇక్కడ 6 ఉంటుంది. 6 - 1 5 5 1. ఓకేనా, సబ్ట్రాక్షన్స్ మనకు వచ్చు కాబట్టి ఇంకోసారి మీరు చేయండి. సో 100x - x 99x. 100xలో నుంచి ఒక x తీసేస్తే ఏమవుతుంది 99x. సో 99x ఈక్వల్ టు 1557.50 వేర్ x ఈక్వల్ టు 1557.50/99. దాన్ని మళ్ళీ ఒక జీరో క్యాన్సిల్ చేస్తే జీరో తీసేస్తే ఏమవుతుంది ఒక డెసిమల్ ప్లేస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ జీరో తీసివేసామనుకో మళ్ళీ దీన్ని ఏం చేస్తాము 10తో చేస్తాం. ఒక జీరో అంటే డెసిమల్ ఎన్ని రిపీట్ అవుతుంది. ఇక్కడ మనకి జీరో ఎందుకు వేసామంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఇక్కడ 15 హోల్ నెంబర్ ఉంది కదా, దానికి ఒక్క నిమిషం. సో 99 ఒకటి కాబట్టి రిపీట్ ఒకటే కదా రిపీట్ అవుతుంది కాబట్టి అంటే 15 అనేది హోల్ నెంబర్, ఒక నెంబర్. పాయింట్ రైట్ సైడ్ ఉంటే 9లో వస్తాయి. పాయింట్ లెఫ్ట్ సైడ్ వస్తే ఎన్ని డిజిట్స్ ఉన్నా కానీ జీరో యాడ్ చేస్తాం కాబట్టి 1575/990. ఇప్పుడు మనకు 15.732 బార్ ఈక్వల్ టు 15,575/9,900. ఇక్కడ మనకు ఇక్కడ ఉంది కదా, దీనికోసం ఆ జీరో యాడ్ అవుతుంది. ఈ బార్ వచ్చేసి రిపీట్ అవుతుంది కాబట్టి జీరో అనేది 999 అవుతుంది. ఓకేనా, సో కంప్లీట్ క్లాస్ వర్క్.